డాక్టర్ స్ట్రేంజ్ మూవీలో మల్టీవర్స్ సీన్స్ ని అందరూ చూసే ఉంటారు. కానీ నిజంగా అలాంటి మల్టీవర్సెస్ ఉంటాయా? మల్టీ యూనివర్సెస్ ఎలా ఉంటాయి? మనలాంటి వర్జన్స్ కూడా ఉండొచ్చా? ఇదంతా ఈ వీడియోలో క్లియర్ గా చెప్తా వినండి. మల్టీవర్స్ థియరీ అంటే మన యూనివర్స్ ఒక్కటే కాదు, ఇంకా చాలా టైప్ ఆఫ్ యూనివర్సెస్ ఉండొచ్చు అనేది ఐడియా. మన యూనివర్స్ లో గెలాక్సీస్, ప్లానెట్స్ ఉంటాయి కదా, అలాగే వేరే యూనివర్సెస్ లో కూడా డిఫరెంట్ రియాలిటీస్ ఉండొచ్చు. ఎగ్జాంపుల్ గా టీవీ ఛానల్స్ లో ఇమాజిన్ చేయండి. ప్రతి ఛానల్ లో డిఫరెంట్ స్టోరీ ఉంటుంది కదా, అలాగే ప్రతి యూనివర్స్ లో డిఫరెంట్ వర్జన్ ఆఫ్ రియాలిటీ ఉంటుంది. ఒక యూనివర్స్ లో నువ్వు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నావు, ఇంకో యూనివర్స్ లో నువ్వు ఇప్పుడు ఈ వీడియోనే చూడటం లేదు, ఇంకొక యూనివర్స్ లో నువ్వు కంప్లీట్ గా డిఫరెంట్ లైఫ్ ని లీడ్ చేస్తున్నావు. ఇప్పుడు సైన్స్ సైడ్ చూద్దాం. బిగ్ బ్యాంగ్ తర్వాత స్పేస్ ఫాస్ట్ గా ఎక్స్పాండ్ అయినప్పుడు బబుల్ యూనివర్సెస్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉందని సైంటిస్టులు అంటున్నారు. అంటే మన యూనివర్స్ ఒక బబుల్ లా ఉండొచ్చు, ఇంకా చాలా బబుల్స్ లాగా వేరే యూనివర్సెస్ కూడా ఉండొచ్చు. క్వాంటమ్ థియరీ ప్రకారం ప్రతి డెసిషన్ కి డిఫరెంట్ అవుట్కమ్ పాసిబుల్, కాబట్టి ప్రతి పాసిబిలిటీకి సెపరేట్ యూనివర్స్ క్రియేట్ అవ్వచ్చు అని కొన్ని థియరీస్ చెప్తున్నాయి. ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే కొన్ని యూనివర్సెస్ లో ఫిజిక్స్ లాస్ కూడా డిఫరెంట్ గా ఉండొచ్చు, గ్రావిటీ, టైం, ఫ్లో కూడా మారచ్చు అని సైంటిస్టులు అంటున్నారు. కానీ రియాలిటీ చెక్ చూస్తే ఇప్పటి వరకు ఒక్క మల్టీవర్స్ ని కూడా డైరెక్ట్ గా ఎవరు అబ్జర్వ్ చేయలేదు. కానీ సైంటిస్టులు మ్యాథ్ మోడల్స్ అండ్ థియరీస్ తో మల్టీవర్సెస్ ని స్టడీ చేస్తున్నారు. కాబట్టి ఇది ఇప్పటికీ థియరిటికల్ స్టేజ్ లోనే ఉంది. ఇమాజిన్ చేయండి, ఇప్పుడు ఈ మూమెంట్ లో నువ్వు తీసుకున్న డెసిషన్ వల్ల ఇంకో రియాలిటీ క్రియేట్ అయి ఉండొచ్చు. అంటే డిఫరెంట్ వర్జన్స్ లో నీలాంటి నువ్వు కూడా ఉండొచ్చు. సో మల్టీవర్స్ థియరీ గురించి క్లియర్ గా అర్థమైంది కదా. నెక్స్ట్ వీడియోలో ఏలియన్స్ ఎగ్జిస్టా, అసలు ఏలియన్స్ నిజంగానే ఉన్నాయా, ఏలియన్స్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం. ఈ వీడియో మన స్పేస్ అండ్ సైన్స్ ఎక్స్ప్లెయిన్ సిరీస్ లో ఒక పార్ట్. నిఖిత్ టైమ్ కాప్సూల్ ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి కాంప్లెక్స్ టాపిక్స్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం.